హాయ్ అండి, వెల్కమ్ టు మీ అభిరుచి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే సమ్మర్లో తాగే డ్రింక్స్ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఓ మిక్సీ జార్ తీసుకొని అందులోకి తొక్క తీసి సన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలను వేసుకోవాలండి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొంచెం పుదీనా ఇవి కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోవాలండి, కూలింగ్ వాటర్ పోసుకోవాలండి. లేకపోతే కనుక కీర నల్లగా వచ్చేస్తుంది అనమాట. ఐస్ వాటర్ కాకపోతే ఐస్ క్యూబ్స్ అన్నా సరే వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఇదంతా కూడాను ఇలా కన్నాల జార్లోకి వేసుకొని ఇదంతా కూడాను వాటర్ అంతా కూడా తీసేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా తీసేసుకొని మనం ఇలా రెడీ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగ రెడీ అయిపోయాక ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ఈ కీరా జ్యూస్ని ఇందులో వేసేసుకుందామండి. ఇదంతా ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలండి. అలాగే 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు అది వేసేసుకున్నాక ఐస్ క్యూబ్స్ కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇవి కూడా వేసేసుకున్నాక మొత్తం అంతా కూడా ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకుందామండి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే కీరా జ్యూస్ రెడీ అయిపోయిందండి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. ఇది వేసవిలో తాగితే మనకు సలవ కూడా చేసుద్ది. అలాగే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ డ్రింక్ తప్పకుండా చేసుకొని మీ ఇంట్లోని టేస్ట్ చేయండి. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దామండి. మిక్సీ జార్ తీసుకొని ఇందులోని పుచ్చకాయ ముక్కలండి. ఇవి లోపల సీడ్స్ అన్నీ తీసేసి పిక్కలన్నీ కూడా తీసేసాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా జ్యూస్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను కన్నాల జార్లోకి వేసుకొని ఈ జ్యూస్ అంతా కూడాను ఇలాగ రెడీ చేసేసుకోవాలండి. ఇదంతా కూడా ఇలాగ వడకట్టేసేసుకొని రెడీ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇలాగ ఇదంతా కూడా రెడీ అయిపోయాక ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ఈ జ్యూస్ని వేసుకోవాలండి. ఇది ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలండి. 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా వేసేసుకుందామండి ఇందులో. ఇప్పుడు 1/2 టీ స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి. కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకొని నిదానంగా ఇదంతా కూడా బాగా పంచదార అంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగ అంతే అండి, ఇది రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా ఈ జ్యూస్ని రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు సమ్మర్లోనే మనకి పుచ్చకాయలు దొరుకుతాయి కాబట్టి పుచ్చకాయ పీసెసే కాకుండా ఇలాగ ఈ జ్యూస్ చేసుకొని టేస్ట్ చేయండి. ఇప్పుడు మరో డ్రింక్ని చేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి సబ్జాలు 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ అయినా సరే సరిపోతుందండి. ఇప్పుడు అందులోకి 3/4 కప్పు వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసుకున్నాక అదంతా కూడా ఇలా ఒకసారి కలుపుకొని దీన్ని 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయిపోయాక ఒక గ్లాస్ తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి సబ్జాలు, అవి ఇలా రెడీ అయిపోతాయండి. ఇప్పుడు వీటిని 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు పంచదారని కూడా వేసేసుకుందామండి. ఇలాగే ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని 2 టీ స్పూన్లు ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూను బ్లాక్ సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కూలింగ్ వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసుకున్నాక ఇప్పుడు ఇందులోని ఐస్ క్యూబ్స్ కూడా ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా అన్నీ కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలండి. వేసవిలోని ఈ డ్రింక్ని ఇలా తీసుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి శక్తిని ఇస్తుందండి, నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. తప్పకుండా మీరు కూడా ఇలా చేసుకొని టేస్ట్ చేయండి. అంతే అండి, వేసవిలోని తాగే కొన్ని రకాల డ్రింక్స్ రెడీ అయిపోయి. నచ్చాయండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మరియు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.